సో ఇప్పుడు ఈ పొజిషన్లో గో టు ఎలిప్స్ ఆప్షన్, ముందు ఎలిప్స్ పాత్ని మనం యానిమేషన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ 0, సెట్ కీ, ఓకేనా, కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. క్లియర్ కదా? క్లియర్. సో 1 సెకండ్ దగ్గర ఇట్ షుడ్ ఇంక్రీజ్ ద సైజ్, మ్యాక్సిమం ఈ సైజ్కి రావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పొజిషన్ ఏదైతే ఉందో ఇది కూడా స్టార్టింగ్ సెట్కి ఈ పొజిషన్కి వచ్చేటప్పటికి ఇది y యాక్సెస్లో ఇట్ షుడ్ మూవ్ టువర్డ్స్ అప్. ఓకే కదా అజయ్? సేది కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ గో టు స్ట్రోక్, స్ట్రోక్ విడ్త్ ముందు స్టార్టింగ్ ఇది 0 ఉండాలి సెట్కి. 16 ఫ్రేమ్స్ దగ్గరికి 10 వాల్యూ రావాలి. అజయ్ క్లియర్ కదా? క్లియర్ సార్. నెక్స్ట్ కమింగ్ టు ద 1 సెకండ్, మళ్ళీ ఇక్కడ స్ట్రోక్ కంప్లీట్గా ఇట్ షుడ్ కన్వర్ట్ టు 0. అంటే ముందు స్టార్టింగ్ థిన్గా ఉండి పైకి వెళ్తూ షేప్ పెరగాలి అండ్ దెన్ ఇట్ షుడ్ హైడ్. సో ఇది నాకు మల్టిపుల్ షేప్స్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఒకటే షేప్ క్రియేట్ అయింది. సో సెలెక్ట్ ద ఎలిప్స్ 1. ఈ ఎలిప్స్ 1 ఏదైతే ఉందో దీనికే నాకు మల్టిపుల్ డూప్లికేట్స్ యాడ్ అవ్వాలి అంటే దీన్ని మనం ఎలిప్స్ 1 సెలెక్ట్ చేసుకుని గో టు యాడ్ ఆప్షన్, రిపీటర్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు రిపీటర్ అన్నప్పుడు నాకు ఓవరాల్గా 3 వచ్చాయి. బేసిక్గా రిపీటర్లో కాపీస్ 3 ఉంటాయి. సో ఈ 3 కాపీస్ ఒరిజినల్తో కలిపి 3 ఉంటాయి అన్నమాట ఓవరాల్గా. సో ఈ పొజిషన్లో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ 8 ఆర్ 6. సో 8 యాడ్ చేశాను. ఇవేమయ్యాయి? సైడ్ బై సైడ్ 8 కాపీస్ వచ్చాయి కింద నుంచి పైకి. క్లియర్ కదా? క్లియర్ సార్. ఇప్పుడు నాకు ఇవి ఏమవ్వాలి అంటే ఇలా సైడ్ బై సైడ్ రాకుండా సర్కిల్ లాగా ఫామ్ అవ్వాలి. సో సర్కిల్ లాగా ఫామ్ అవ్వాలి అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ రిపీటర్ ఆప్షన్ వస్తుంది. రిపీటర్ ఇచ్చినప్పుడు విల్ గెట్ ద ట్రాన్స్ఫార్మ్ రిపీటర్. ఓకేనా? ఓకే సార్. సో దీంట్లో ఎక్స్ వాల్యూ 100 పిక్సెల్స్, వై వాల్యూ 0 పిక్సెల్స్ ఉంది. అంటే ఈ 100 పిక్సెల్స్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని 0 చేస్తే అన్నీ కూడా సేమ్ అదే ప్లేస్కి వచ్చేస్తాయి, ఒకదాని వెనకాల ఒకటి ఉంటాయి అన్నమాట. చూడు ఇదిగో, మళ్ళీ వాల్యూ పెంచితే సైడ్కి వచ్చాయి, మైనస్ వాల్యూ యాడ్ చేస్తే ఇటువైపు వచ్చాయి, వై వాల్యూ యాడ్ చేస్తుంటే కిందకి లేదా పైకి. అర్థమైంది కదా ఇది? సో ఇప్పుడు ఈ వాల్యూస్ రెండు పొజిషన్ ఎక్స్ అండ్ వై 0లో ఉంటే దే ఆర్ ఎట్ ద సేమ్ పొజిషన్ అన్నమాట. ఒరిజినల్ది ఎక్కడుందో సేమ్ అదే ప్లేస్లో మల్టిపుల్ 8 కాపీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు రొటేషన్ యాడ్ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 360 సర్కిల్ ఫార్మేషన్లో 360 డిగ్రీస్లో రావాలి అంటే 360 డివైడెడ్ బై 8 కాపీస్ చేస్తే మనకి ఈచ్ కాపీ 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే సార్. సో ఇదిగో చూడు, ఇప్పుడు సర్కిల్ ఫార్మేషన్ 360 డిగ్రీస్ విత్ 8 కాపీస్ కాబట్టి 45 డిగ్రీస్ రొటేషన్. క్లియర్ కదా? క్లియర్ సార్. సో ఇప్పుడు చూడు, ఇది రిపీటర్ కాన్సెప్ట్ అంటాం. ఇది మనకి ఫాస్ట్గా ఏదైనా ఒక షేప్ వచ్చే ముందు బ్లింక్ అయ్యి అప్పుడు హైడ్ అయిపోవాలి ఇది. సో అప్పుడు నెక్స్ట్ వేరే షేప్ స్టార్ట్ అవ్వాలి యానిమేషన్. ఇప్పుడు ఏవైతే నేను యానిమేషన్స్ చేసుకున్నానో ఈ షేప్ లేయర్ సెలెక్ట్ చేసి ప్రెస్ యూ ప్రెస్ చేయగానే మనకి సెట్ కీస్ అపియర్ అవుతాయి, అంటే యూ ఫర్ సెట్ కీస్. ఇప్పుడు ఆల్ట్ హోల్డ్ చేసి సెలెక్ట్ ఆల్ సెట్ కీస్, ఆల్ట్ హోల్డ్ చేసి డ్రాగ్ ద లాస్ట్ సెట్ కీ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే యానిమేషను మనకి స్పీడ్ పెరుగుతుంది అండ్ టైం తగ్గుతుంది. క్లియర్ కదా?
క్లియర్ సార్. సి ఇదిగో. సో ఈ విధంగా ఇప్పుడు సైజ్ యానిమేషన్ కానీ పొజిషన్ కానీ స్లో ఇన్ స్లో అవుట్స్ యాడ్ అవ్వాలనుకో సెట్ కీ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది కొంచెం జూమ్ చేశాను, ఇది జూమ్ ఆప్షన్, ప్లస్ మైనస్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ అసిస్టెంట్ మనకి ఈజీ ఈజ్, ఈజీ ఈజ్ ఇన్, ఈజీ ఈజ్ అవుట్ ఇలాగ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఈజీ ఈజ్ F9 ప్రెస్ చేసినా లేదా ఈజీ ఈజ్ అప్లై చేసినా ఇవి శాండ్ టైమర్ సింబల్లోకి మారిపోయాయి. కనిపిస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు గ్రాఫ్ ఎడిటర్కి వస్తే మనం గ్రాఫ్ ఎడిటర్ అంటే ఏంటంటే టైం వర్సెస్ వాల్యూ అన్నమాట. అంటే ఒక టైం నుంచి ఇంకో టైంకి ఒక వాల్యూ అనేది ఒక ఆబ్జెక్ట్ది ఎలా అయితే మారుతుందో దాన్ని మనకి చూపించే కర్వ్స్, ఫంక్షనల్ కర్వ్స్ అంటాం వీటిని. ఫంక్షనల్ కర్వ్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాల్యూతో ఎలాగా ఫంక్షనింగ్ అవుతుంది అనేది ఇది చెప్తుంది. అండ్ ఇందులో మనం ఈ కర్వ్ని అడ్జస్ట్ చేయడం వల్ల మనకి మన యానిమేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? క్లియర్. ఇది ఇది ఫిట్ ఇన్ విండో లేదా ఫిట్ ఆల్ కర్వ్స్, ఇది క్లిక్ చేస్తే కరెక్ట్గా ఇది ఫిట్ అవుతుంది. అండ్ మనం ఎన్ని యూనిట్స్ పిక్సెల్స్ 0 ఫ్రేమ్ నుంచి 15th ఫ్రేమ్కి మూవ్ చేసామో అది 80 యూనిట్స్ అంటే పిక్సెల్స్, 80 పిక్సెల్స్ స్కేల్ ఎక్స్ని, ఇది స్కేల్ వాల్యూ రెడ్ కలర్ చూపిస్తుంది అంటే అది ఎక్స్ అన్నమాట. కానీ మనం ఓవరాల్గా ఎక్స్ అండ్ వై స్కేల్ చేసాం అంటే ఒకదాని కింద ఒకటే ఉంటాయి డిఫాల్ట్గా ఇందులో. క్లియర్ కదా? ఎందుకంటే ఇక్కడ లింక్ అప్ అయి ఉంది కదా ఎక్స్ అండ్ వై సైజు. సో ఇప్పుడు నాకు స్టార్టింగ్ నుంచి ఒకటే స్పీడ్ మెయింటైన్ చేయాలా సైజులో, లేదా ఈ ఎండింగ్లో స్లో ఇన్ అవ్వాలా? ఈ స్లో ఇన్ ట్యాంజెంట్ని ఇటు డ్రాక్ చేస్తే దీన్ని ఇంటాంజెంట్ అంటాం. అజయ్, ఈ సెట్ కీ పొజిషన్ నుంచి బిఫోర్ ఉన్న ట్యాంజెంట్ పెన్ టూల్ పాత్ ఫోటోషాప్లో ప్రాక్టీస్ చేసావు కదా, దీన్ని ఇంటాంజెంట్ అంటాం బిఫోర్ సెట్ కీ. ఆఫ్టర్ సెట్కి ఉన్న ట్యాంజెంట్ని అవుట్ ట్యాంజెంట్ అంటాం, ఈ ప్లేస్లో ఉన్న ట్యాంజెంట్ని. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను ఇన్కి అవుట్కి రెండిటికి ట్యాంజెంట్స్ ఎందుకు ఎఫెక్ట్ అయినాయి అంటే నేను F9 ప్రెస్ చేశాను అంటే ఈజీ ఈజ్. ఇదిగో ఇక్కడ చూడు, నేను మౌస్ మూవ్ చేస్తున్నాను. క్లియర్ కదా? ఇది అసైన్ చేశాను. సో ఇది అసైన్ చేసినప్పుడు ఇన్ ట్యాంజెంట్ యాక్టివేట్ అవుతుంది, అవుట్ ట్యాంజెంట్ యాక్టివేట్ అవుతుంది ఇన్ ఏ ఫ్లాట్ మేనర్. ఇది యాక్టివేట్ అయిన తర్వాత నేను ఏదైతే ప్లేస్ నాకు ఎక్కువగా స్లో అవ్వాలి, ఎక్కడైతే స్పీడ్ అవ్వాలో అక్కడ తక్కువ స్లో ఉండాలని చెప్పి ఇది మనం డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్యాంజెంట్ని ఇటు డ్రాగ్ చేస్తే ఇది స్పీడ్ పెరుగుతుంది, ఇక్కడ ఎండింగ్కి వచ్చేటప్పటికి స్లో డౌన్ అవుతుంది. క్లియర్ కదా? క్లియర్. ఈ టైము మనకి గ్రాఫ్ తెలుసు కదా, లైక్ ఏది మన మ్యూచువల్ ఫండ్స్లో కానీ వాటిలో షేర్ వాల్యూస్ ఎలా పెరుగుతున్నాయి డిక్రీజ్ అవుతున్నాయని, సేమ్ అదే కాన్సెప్ట్. ఎక్కడైతే ఫ్లాట్ అవుతుందో అక్కడ స్లో డౌన్ అవుతున్నట్టు, ఎక్కడైతే ఒకేసారి పైకి వెళ్తుందో కర్వ్, సో అది వాల్యూ సడన్గా పెరుగుతున్నట్టు. క్లియర్ కదా? క్లియర్ సార్. ఇవే ట్యాంజెంట్స్ని అవుట్ ట్యాంజెంట్ని యాక్టివేట్ చేయడానికి అయితే ఇది ఈజీ ఈజ్ అవుట్, దానికి షార్ట్ కట్ షిఫ్ట్ F9. ఇది సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేస్తే ఇదిగో ఈజీ ఈజ్ అవుట్కి కంట్రోల్ షిఫ్ట్ F9. ఓన్లీ ఇన్ ట్యాంజెంట్ అంటే బిఫోర్ సెట్ కీకి అంటే ఈ ట్యాంజెంట్ ఒక్కటే యాక్టివేట్ అవ్వడానికి ఈజీ ఈజ్ ఇన్. ఓకేనా? ఓకే సార్. అంటే ఒక సైడ్ నార్మల్ ఉండాలి, ఒక సైడ్ మాత్రం స్లో అవ్వాలి అంటే ఈజీ ఈజ్ ఇన్. అలాగే ఫ్రంట్ పాయింట్ దగ్గర స్లో ఉండాలి, బ్యాక్ సైడ్ పాయింట్ ఎండ్ పాయింట్ దగ్గర స్పీడ్ ఉండాలంటే ఈజీ ఈజ్ అవుట్. సో ఇలాగ మనం ట్యాంజెంట్స్ని పర్టికులర్ పొజిషన్లో యాక్టివేట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాఫ్ ఎడిటర్ నుంచి బయటికి రావడానికి సో జస్ట్ క్లిక్ ఆన్ ద గ్రాఫ్ సింబల్ ఎడిటర్. సో విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ టైమ్ లైన్. సో ఇప్పుడు ఈ రెండు సెట్ చేసుకున్నాను. స్ట్రోక్ విడ్త్ ఒకటే నేను గ్రాఫ్ సెట్ చేయలేదు.
సో ఇప్పుడు చూడండి ఒకసారి సైజులో చూడండి, స్టార్టింగ్లో స్పీడ్ వస్తుందా లేదా అజయ్? సార్ ఈ ఎండింగ్ వచ్చేటప్పటికి స్లోగా డిజాల్వ్ అవుతుంది. ఇదిగో. సో ఇప్పుడు పొజిషన్ కూడా యూ కెన్ యానిమేట్ సేమ్. ఈ 2 పాయింట్స్ పొజిషన్ ఏవైతే ఉన్నాయో. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏ కర్వ్స్ మెయిన్గా మనకి గ్రాఫ్లో డిస్ప్లే అవ్వాలో దాని ముందు ఈ గ్రాఫ్ సింబల్ ఉంటుంది, కనిపిస్తుంది ఇక్కడ. సార్ సో దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ పొజిషన్ రిలేటెడ్ ఆప్షన్ మాత్రమే గ్రాఫ్లో మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఎక్స్, వై యాక్సెస్, పొజిషన్. సో గ్రాఫ్లో ఫిట్ అయ్యేటట్టుగా చేసుకుని ఇందులో మనం యానిమేషన్ చేసింది ఓన్లీ వై యాక్సెస్, నాట్ ద ఎక్స్. సో ఎక్స్ వాల్యూ అనేది స్ట్రైట్గా ఫ్లాట్గా ఉంది 0 ప్లేస్లో. సో వై వాల్యూని దీన్ని ఇది సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ వై వాల్యూ నాకు నేనున్న గ్రాఫ్ని ఏమంటామంటే వాల్యూ గ్రాఫ్ అంటాం అనమాట. ఇది వై వాల్యూ అనేది స్పీడ్ రిలేటెడ్లో ఉంది, పొజిషన్ డిస్టెన్స్ కదా. సార్ కాబట్టి ఇప్పుడు వాల్యూ గ్రాఫ్లో ఉంటే దీనికి ట్యాంజెంట్ డిస్ప్లే అవుతుందా? ఇక్కడ లేదు కదా. సో నాకు ట్యాంజెంట్స్ డిస్ప్లే అవ్వకుండా నేను కరెక్షన్ చేయలేను. అప్పుడు దీన్ని స్పీడ్ గ్రాఫ్లో అడ్జస్ట్ చేయాలి. ఇదిగో వాల్యూ గ్రాఫ్ కింద స్పీడ్ గ్రాఫ్. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు చూడు అజయ్, 2 సైడ్స్ నీకు ట్యాంజెంట్స్ వచ్చాయి, ఇన్ ట్యాంజెంట్, అవుట్ ట్యాంజెంట్, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ఇప్పుడు దీన్ని స్పీడప్ చేయాలంటే ఇది ఇటు షిఫ్ట్ పట్టుకొని మూవ్ ఆర్ డ్రాగ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేస్తే ఇక్కడ ఫుల్ స్పీడ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇది ఫ్లాట్ ఉంది అంటే స్లో డౌన్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇదిగో ఇక్కడ స్పీడ్ ఉంటుంది అజయ్, మూమెంట్ పొజిషన్ వైలో. బట్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎక్కడైతే హైడ్ అయిపోతుందో అక్కడ స్లో అయిపోతుంది అన్నమాట. ఇది పొజిషన్ ఏమో నువ్వు స్పీడ్ గ్రాఫ్లో అడ్జస్ట్ చేయాలి. సో హియర్ ఈజ్ ద స్పీడ్ గ్రాఫ్. సైజు లేదా స్ట్రోక్ విడ్త్ అనేవి వాల్యూస్. సో అవి 2 వాల్యూ గ్రాఫ్లో అడ్జస్ట్ చేయాలి. ఇస్ దట్ క్లియర్? క్లియర్ సార్. సో ఇప్పుడు గ్రాఫ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇప్పుడు యానిమేషన్ ఒకసారి చూడు. ఫైనల్గా స్టార్టింగ్లో స్పీడ్ ఉండి పొజిషన్ కానీ సైజ్ కానీ ఎండింగ్కి వచ్చేటప్పటికి స్లో అవుతుంది. సి అక్కడ ఏదో కొంతసేపు ఆగుతున్నట్టు అనిపిస్తుంది. సి అవునా? ఇక్కడ ఫాస్ట్గా వస్తుంది, ఇక్కడ కొంతసేపు ఆగినట్టు వస్తుంది. అవునా కదా? సార్ ఇది నేను రెడీ చేసుకున్నాను. దీనికి నేను రిపీటర్ ఆప్షను అప్లై చేశాను. ఇక్కడ వరకు క్లియర్ కదా? క్లియర్ సార్. ఓకే. సో ఇదే రిపీటర్ కాన్సెప్ట్ ఒకవేళ రెక్టాంగిల్ బాక్స్కి చేస్తే ఎలా వస్తుంది? రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రోక్ ఆఫ్ చేసేసి ఫిల్ ఆప్షన్ వైట్ కలర్ యాడ్ చేశాను. సో డ్రాగ్ చేసేటప్పుడు హోల్డ్ ద షిఫ్ట్ అండ్ కంట్రోల్. సో మనకి స్క్వేర్ ఎగ్జాక్ట్గా వస్తుంది సెంటర్ స్కేల్ అవుతూ. ఓకేనా? ఓకే సార్. దీనికి కంట్రోల్ ఆల్ట్ హోమ్ బటన్. సో పైవట్ మళ్ళీ స్క్వేర్ బాక్స్కి సెంటర్ అయింది, దెన్ కంట్రోల్ హోమ్ బటన్. క్లియరా? క్లియర్ సార్. ఇప్పుడు రెక్టాంగిల్లోకి మళ్ళీ వెళ్ళు. ఇందాక సర్కిల్లో ఎలా అయితే చేసామో ఇప్పుడు రెక్టాంగిల్ పార్ట్లో సైజ్ వాల్యూస్ 0. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ లింక్ ఓపెన్ చేసేసాయి. సైజ్కి జస్ట్ రిమూవ్ ద లింక్. సైజు ఎక్స్లో డిఫాల్ట్ వాల్యూ 10 ఇచ్చేసాయి. డిఫాల్ట్ వాల్యూ 10. ఇప్పుడు సైజ్కి సెట్కి అలాగే పొజిషన్కి సెట్కి కొన్ని ఫ్రేమ్స్ ముందుకొచ్చి ఒక 17th ఫ్రేమ్లో పొజిషన్ వై పైకి వెళ్ళాలి. పొజిషన్ వై పైకి. ఓకేనా?
ఓకే సార్. ఇదిగో పొజిషన్ వై పైకి వెళ్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి సైజు వాల్యూ కూడా పెరగాలి. సైజ్ వై ఒక 100 అలా ఇద్దాం. ఓకేనా అజయ్? ఓకే సార్. సో ఇప్పుడు 17th ఫ్రేమ్ చేసాం. ఇప్పుడు 1 సెకండ్ దగ్గర ఇది మళ్ళీ తగ్గిపోవాలి. అంటే సైజు ఈ పొజిషన్ వెళ్తూ ఈ పొజిషన్ నేను మళ్ళీ 1 సెకండ్ దగ్గరికి తీసుకొచ్చాను. ఈ ప్లేస్లో ఈ వై యాక్సెస్ 0 అయిపోవాలి. సీనా ఇది పెరుగుతూ హైడ్ అయిపోతుందా? ఎస్ సార్. ఇక్కడ వై వాల్యూతో పాటు ఎక్స్ వాల్యూ కూడా 0 అయిపోవాలి. ఎక్స్ వాల్యూ కూడా 0. సీనా ఒకసారి కిందనున్న సర్కిల్ షేప్ అని ఆఫ్ చేశాను. ఇదిగో ఎలా వస్తుంది? ఇది సార్ పెరిగింది ఇక్కడ వరకు, ఇక్కడతో సడన్. డిజాల్వ్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఇదిగో సో ఇది మనకి కొంచెం స్పీడప్ అవ్వాలి అంటే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ అప్ టు దిస్ ప్లేస్. సో కొంచెం స్పీడప్ అవుతుంది. అలాగే ఇందాక పొజిషన్లో మూమెంట్కి F9 ఇచ్చి